నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి రంగనాయకమ్మ గారు రచించిన స్వీట్ హోమ్ ధారావాహికం నుండి 3వ భాగం వినేద్దామండి. పోనీ బుచ్చికి సినిమాలైనా అలవాటు చేద్దాం అనుకుంది విమల. బుచ్చికి సినిమా అర్థం కావు, డైలాగ్స్ గమ్మున బోధపడవు. సినిమా కథ అంతా ముందే చదివేయటం విమలకి ఇష్టం లేకపోయినా ఒక సినిమా కథ ముందే చదివేసి మొగుడికి వివరంగా చెప్పి తీసుకువెళ్ళింది ఒకసారి. కొంతవరకు చూసి ఆవలిస్తూ, నువ్వు చెప్పావుగా ఇదంతా, ఇంకేం చూడాలి అన్నాడు. విమల కోపంగా చూసింది. బుచ్చిబాబు జంకకుండా, పోనీ నువ్వు చూడు, నేను నీ ఒళ్ళో పడుకుంటా అన్నాడు. నిద్రొస్తుంది విమల, పోదాం పద అన్నాడు. విమలకు ఎంత కోపం వచ్చిందంటే మొగుడిని తిట్టడానికే అప్పటికప్పుడు లేచి ఇంటికి వచ్చేసింది. విమల తిట్లు కుడి చెవిలో నుంచి విని ఎడం చెవిలో నుంచి వదిలేశాడు బుచ్చి. సుష్టుగా అన్నం తిని కోపంగా పడుకున్న విమల పక్కలో దూరి 2వ నిమిషంలో నిద్రపోయాడు. విమల తెల్లవారులు ఆలోచించింది, ఈ మొద్దు మొహాన్ని ఎలా మార్చాలి అని. ఏమి తోచలా. ఒకసారి విమల రేడియోలో బాల సరస్వతి పాట వస్తుంటే గబగబా వంటింట్లో నుంచి వచ్చి రేడియో దగ్గర నుంచింది. ఆ పాట ఏం బాగుందని అంత పరిగెత్తుకొచ్చావు అన్నాడు బుచ్చిబాబు తెల్లబోతూ. విమల కస్సుమంది. బాల సరస్వతిని వెక్కిరించే మొహం. అబ్బా, ఇన్నాళ్ళకు బయలుదేరిందండి. సంగీతాన్ని ఆనందించాలంటే రసహృదయం ఉండాలో, అది నీకెక్కడ ఏడిసింది అంది వెక్కిరిస్తూ. బాల సరస్వతి పాట అంటే నాకెంత ఇష్టమో తెలుసా? ప్రాణాలు ఇవ్వలేను, మొగుడిని ఇవ్వలేను, కానీ ఇంకేది అడిగినా ఇచ్చేస్తా అంది అతిశయంగా. బుచ్చి ముసిముసి నవ్వులు నవ్వాడు. మొగుడిని ఎందుకు ఇవ్వలేవు అని. ఆరిందాలా అంది విమల. ఇవ్వటానికా నిన్ను కట్టుకుంది? బుచ్చి మళ్ళీ నవ్వాడు. ఆ రాత్రి విమల రేడియో పెట్టి పక్కలు వేస్తూ ఉంటే ఏదో బొంగురు గొంతు నన్నా అని రాగం తీస్తోంది. బుచ్చిబాబు భోంచేసి వచ్చాడు. పక్క మీద కూర్చుంటూ, బాల సరస్వతి బాగా పాడుతోంది విమల అన్నాడు సాధ్యమైనంత సంతోషం ప్రకటిస్తూ, విమలని ఆనంద పెట్టాలని. విమల మింగేసేలా చూసింది. తమరి మెచ్చుకోలేం అక్కర్లేదు, బాల సరస్వతి పేరెత్తే అర్హత నీకు లేదు అంటూ రేడియో టక్కున ఆఫ్ చేసి వెళ్ళిపోయింది. బుచ్చి కాళ్ళు నెగడదని పడుకున్నాడు. అబ్బా, ఈ పిల్ల బొత్తిగా పెంకి, ఎటు మాట్లాడినా చిక్కే అనుకున్నాడు. విమల ప్రయత్నాలన్నీ అలా విఫలమైపోయాయి. మొగుడు మీద కోపంతో పుస్తకాలు చదవటం, సినిమాకి వెళ్ళటం, ఇంకా అన్నీ మానేసింది కొన్నాళ్ళ నుంచి. లేచింది మొదలు పని పని పని. వంట పని, బట్టల ఉతుకు పని, ఇంటి శుభ్రం పని, ఆ పని ఈ పని. రోజుకొక 100 పనులు పురమాయించుకుంటుంది. కందిగుండ విసిరి అప్పుడాలు వత్తటంలో ఆమె ఆనందం అనుభవిస్తుంది. డబ్బాలన్నీ తిరగదీసి పప్పులు బాగు చేస్తుంది. ఇల్లంతా ఓ కొలిక్కి తెచ్చి బూజులు దులుపుతుంది. చేసిందే చేస్తూ అడ్డం వస్తే మొగుడిని తిడుతూ హడావుడి పడిపోతూ తిరుగుతుంది. ఏం చిత్రంగా ఉందే అంటుంది రజని చెల్లెల సంసార తాపత్రయాన్ని చూసి అప్పుడప్పుడు వచ్చినప్పుడు. ఇప్పుడు రాధ ఆ మాటే అంది, ఎంత మారావే అన్నట్టు. నేనేదో మారిపోయానని అందరూ అంటారు, నువ్వు అన్నావు, మరి మారకపోతే ఎలాగే రాధ అంది విమల దిగులు పడి కూర్చున్న స్నేహితురాలని కదుపుతూ. రాధ కొంచెం ఉత్సాహం చూపిస్తూ, ఏమోనే విమల, బొత్తిగా నువ్వే ఇలా వంటింటి కుందేలవైపోయావు. కానీ మొన్న విజయ్ కూడా నాలాగే మాట్లాడింది. ఇద్దరం ఎంతోసేపు కబుర్లు చెప్పుకున్నాము. పిల్లలు, ఇల్లు, మొగుడు, సింగినాదం ఏమీ గుర్తు రాలేదు మాకు అంది. విమలకు నవ్వొచ్చింది. రాధని ఉడికిస్తూ, కబుర్లన్నీ అయ్యాక ఇల్లు మొగుడు గుర్తొచ్చి బావురు మరి ఏడ్చేశారా అంది. రాధ కోపంగా మూతి ముడుచుకుంది. అయినా మీ ఆయన్ని చూడాలి, నువ్వెందుకు ఇలా తయారయ్యావో తెలుస్తుంది అంది చివరికి. అవునే విమల, నువ్వు అతన్ని పేరుతో పిలిస్తే అతనేమి అనుకోడా? హఠాత్తుగా గుర్తొచ్చినట్లు అడిగింది రాధ. విమల ఆశ్చర్యపోతూ, అదేమిటి, నువ్వు మీ ఆయన్ని పేరుతో ఎందుకు పిలవే అంది. అమ్మో, మొదటి నుంచి అలవాట్లేదు. పోనీ ఇప్పుడు మొదలెట్టు. అమ్మో, నాకు రాదు బాబు, నీ సంగతి వేరు. ఏడు సేవలే, ఒకసారి అలా పిలువ, అతను సంతోషిస్తాడు చెప్పింది విమల. సాయంత్రం దాకా తెగ కబుర్లు చెప్పుకున్నారు స్నేహితురాళ్ళు. కోర్టు నుండి వచ్చాడు బుచ్చిబాబు. విమల ఎదురేగుతూ, మా రాధ వచ్చింది అంది. అలాగా అని బుచ్చిబాబు రాధ కోసం అటు ఇటు నవ్వుమొహంతో చూశాడు. ఒసే రాధ, చూడవే నా జీవితేశ్వరుణ్ణి అంది విమల లోపలికొస్తూ. రాధ యగాదిగా బాగానే చూసింది బుచ్చిబాబుని. పొడుగు, నలుపు, కళ్ళజోడు, ముక్కు మొహం బాగానే ఉన్నాడు.
బాగానే ఉన్నాడు అంది నసుగుతూ. పర్వాలేదులే, నిజం చెప్పు, బాగా లేడంటే వదిలేయంలే. నేనేమి వలచి మోహించి పెళ్ళాడలేదు. ఏదో మా అన్నయ్య కుదిర్చాడు కదా అని బుద్ధిగా ఒప్పేసుకున్నా అంది విమల నవ్వుతూ. సిగ్గు లేకపోతే సరి. నీ పెళ్ళికి రాకపోయినా నువ్వు రాసిన ఉత్తరాలు ఇంకా దాచే ఉంచాను. పాదాల దగ్గర కొంచెం చోటిస్తే చాలని ప్రేమ కవిత్వం అంతా వలకపోసి ఇప్పుడేమో అన్నయ్య చేశాడంటావా? మండిపడింది రాధ. విమల విరగబడి నవ్వింది. నిజంగానా రాధా? నీకు ఉత్తరం రాసిన మాటే మర్చిపోయానే అంది నవ్వి నవ్వి. బుచ్చిబాబు తన పనులేవో చేసుకుని బయట గదిలోకి వెళ్ళిపోయాడు. విమల రెట్టిస్తూ అడిగింది రాధని. నిజం చెప్పవే రాధ, మా ఆయన అందంగా లేడు కదూ అంది. అతనికేం నిక్షేపంలా ఉన్నాడు, కానీ చొక్కా అంత పొడిగేమిటే? అతనికి తెలియకపోయినా నువ్వు కాస్త చూసుకోవద్దు? బొత్తిగా గొడ్డులా ఉంచావు అంది. విమల పక్కుమంది. భలేగా పోల్చావే. ఇన్నాళ్ళు నాకు తోచక చస్తున్నాను. బుద్ధి లేక నన్ను అంటావెందుకు? 1,00,000 సార్లు చెప్పాను, వినలేదు. తిక్క మనిషి. నీ షోకు నువ్వు చూసుకుందు అంటాడు. అలా అని నా సింగారం తెలుస్తుందనుకున్నావా? తెల్ల చీరకి ఎర్ర చీరకి తేడా తెలీదు. ఎందుకు అడుగుతావులే, అదో మాలోకం అంటూ నిట్టూర్చింది. చాలేవే విమల, నీ నోటికి హద్దా పద్దా. అతనికి తెలియకపోవటం ఏమిటి? లా చదివి ప్రాక్టీస్ చేస్తున్న మనిషి. నిన్నేమీ అనడు కదా అని ఓ వెర్రి వెంగళప్పలా జమ కట్టేశావు. నువ్వు మురిసిపోతావు కదా అని అతను తెలియనట్లు నటిస్తున్నాడేమో. అలాగే అనిపించింది నాకు అంది రాధ. నవ్వుతూ ఆశ్చర్యంగా వింది విమల. అప్పటికప్పుడే మనసు పరిపరి విధాల ఆలోచించింది. తన పతిదేవుడు నిజంగా అమాయకుడా కాడా అని. రాధ బుచ్చిబాబు గురించి చాలా మంచి అభిప్రాయాలు ప్రకటించి మరీ బండెక్కింది. మీ ఆయన గుంటూరు చొక్కాలు మాత్రం నాకేం నచ్చలేదు సుమా అంది రైలు కదిలే ముందు. నాకు నచ్చలేదు అంటూ విమల నవ్వుతూ వీడ్కోలిచ్చింది. ఇంటికొస్తూ అనుకుంది, ఈసారి తప్పకుండా ఏదో చెయ్యాలి. ఇన్నాళ్ళు అశ్రద్ధ చేసేశాను. అసలు బుచ్చిబాబు పొడుగు, పైగా మోకాళ్ళు మునిగేంత పొడుగు కుట్టించుకుంటాడు చొక్కాలు. ఆ చొక్కా ఏదైనా స్టాండ్ మీద ఉన్నప్పుడు చూస్తే ఎంత ఆపుకున్నా నవ్వు ఆగదు. విమల బుచ్చిని చాలాసార్లు వెక్కిరించింది ఆ చొక్కాలు చూస్తూ. వినోదిస్తూ ఊరుకుంది ఇంతకాలం. కానీ నిజమే, నాగరికంగా ఉండాలి, అందులోనూ తన మొగుడు. తిళ్ళు తినే వరకు తెగ ఆలోచిస్తూనే ఉంది. మధ్యాహ్నం బుచ్చిబాబు బట్టలు పెట్టి ముందేసుకుని ఆరమణి ముందు కూర్చున్నట్లు కూర్చుంది. 9 చొక్కాలున్నాయి. అవన్నీ పొట్టిగా కుట్టించుకుంటే 19 చొక్కాలయ్యేవి. ఎన్నాళ్ళు తనకే బుద్ధి లేదు. గబగబా లేచి వెళ్ళి కత్తెర తీసుకొచ్చి ఒక చొక్కా చాప మీద పడేసి 2 జానల గుడ్డ కత్తిరించి పారేసింది. చొక్కాని ఎత్తిపెట్టి చూసింది. కత్తిరింపు కాస్త వంకరయింది. కుడివైపు తోసుకుపోయింది. ఎడవైపు ఇంకొక అంగుళం వెడల్పు కత్తిరించేసింది. మళ్ళీ ఎత్తిపట్టి చూసింది. అరే, కుడివైపు పొడుగైంది. చొక్కాని మళ్ళీ కింద పరిచి కుడివైపు ఒక అంగుళం వెడల్పు కత్తిరించింది. మళ్ళీ ఎత్తి పట్టుకుని చూసింది. బాగా పొట్టేనట్టుందే. 2 చేతుల మధ్య తలపట్టు కూర్చుంది. ఆ ముద్దు మొహానికి అంత తెలిసిందా? మరేం పర్లేదులే విమల అని ధైర్యం చెప్పింది మనసు. హుషారుగా లేచి మిషన్ మీద కూర్చుని గబగబా చొక్కా అంచులు కుట్టేసింది. కొట్టడం నెల్లాడ నుంచే నేర్చుకుంటోంది. ఇంట్లో ఖర్చులు తగ్గించాలని. తన జాకెట్ గుడ్డలు టైలర్కిచ్చి బుచ్చి బనియన్లు తను కుట్టింది. ముందు బాగానే ఉన్నాయన్నాడు బుచ్చి. భుజాలు కుంచుకుంటూ తిరిగాడు వారం రోజులు. బనీన్ లేకపోయినా వంగి వంగి నడవటం మొదలుపెట్టాడు. భయం వేసింది విమలకి. ఓ పూటంతా కూర్చుని ఆ బనియన్లు అటు ఇటు చింపి వాటిని కొడుకు తయారు చేసింది. భలే ఉంది, కోటులా ఉంది అంటూ మురిసిపోయాడు కొడుకు. 7 సేవలే విప్పు ముందు, 1 ఏడాది పోతే అవే సరిపోతాయి అంటూ వాణ్ణి వడవడా లాగి బనీను విప్పి తీసుకుపోయి పాత గుడ్డల పెట్టిలో పడేసింది. అప్పట్నుంచి విమల అవి ఇవి కుడుతూనే ఉంది. అందుకే ధైర్యంగా నిర్లక్ష్యం చేసి మొగుడి చొక్కా అంచులు కుట్టింది. ఒకచోట వెడల్పు, ఒకచోట సన్నం, ఒకచోట కూడుకుపోయి గొగ్గులు వచ్చింది. అయితే మాత్రం బాగానే ఉంది, పర్వాలేదు, నిక్షేపంలా ఉంది. టైలర్కు ₹1 ఇచ్చేయటం కన్నా ఇదే బాగుంది అనుకుంటూ లేచింది. విమల, చాకలు చూసావా, నా చొక్కా మార్చేశాడు అంటూ పెట్టెలో పైన రెడీగా దొరికిన చొక్కా తీసి విప్పి ఎగాదిగా చూస్తూ వంటింట్లోకి వచ్చాడు బుచ్చిబాబు. విమల గుండె దడదడలాడింది. దోసకాయలు గిన్నెలో పడేసి కత్తిపీట మీద నుంచి లేచొచ్చింది. నవ్వు మొహంతో బుచ్చి మొహంలోకి చూసింది. పోనీ అదే వేసుకోరాదు అంది. చాలే, ఎవరిదో ఇది, నేను తొడుక్కోను. ఇది చాకలికిచ్చేసి మన చొక్కా తెమ్మని చెప్పు అన్నాడు.
పుట్టెడు ధైర్యం తెచ్చుకుని నవ్వింది విమల. మరి అసలు ఇది ఏమీ అనకండేం, ఇది మీ చొక్కాయే, నేనే కత్తిరించేశా. అమ్మా చెప్పేసింది. బుచ్చికి బోధపడలా. అయోమయం చూపులు చూశాడు. చొరవ చేసి విమల మొగుడి భుజం అంటి పెట్టుకుని నుంచుని అమాయకంగా మొహం పెట్టి, మీరు తిట్టినా సరే నేనే కత్తిరించేశా. మొన్న రాధ మిమ్మల్ని ఎంతో మెచ్చుకుంది. మీరు ఎంతో అందంగా ఉన్నారంది. మీ చొక్కాలు పొట్టిగా ఉంటే మీ అందం చూడటానికి 2 కళ్ళు చాలవంది. అసలు మీ అందచందాల విషయంలో నేను శ్రద్ధ పెట్టడం లేదని నన్ను చచ్చేలా తిట్టింది. వాళ్ళ ఆయనేమో బుష్ కోట్లు వేసుకుంటాడు, లేకపోతే చొక్కాని లాగులో పెట్టుకుంటాడు. అందుకే దానికంత గర్వం. మీ చొక్కాలు గుంటూరు చొక్కాలని నా ఫ్రెండ్ నవ్వుతూ ఉంటే నాకు సిగ్గు కాదేమిటి, మీరే చెప్పండి. అందుకని కోపం వచ్చిందా? నువ్వింకా అందంగా కనపడాలనేగా నా తాపత్రయం. నిజంగా కోపం వచ్చిందా? అర్థమైంది బుచ్చికి. కోపం తెచ్చుకోవాలని చిరాకు పడుతూ చూశాడు. నాకు తెలుసు నువ్వు ఇలాంటిదేదో చేస్తావు విమల. విమల నవ్వింది కొంచెం. పోనీ కత్తిరిస్తే కత్తిరించావు, ఇంత పొట్టిగానా? అబ్బే ఎంతో కాదులే, ఒక్క బెత్తడే కత్తిరించా. అసలు వేసుకుని చూడండి, నా మాట వినండి అంది. బుచ్చి చొక్కా పట్టుకుని గబగబా గదిలోకి వెళ్ళిపోయాడు. విమల నిశ్శబ్దంగా నెట్టూర్చి గుండెలు సవరించుకుంది. విమల ఇలారా. విమల గదిలోకి తెంగు చూసింది. పక్కున నవ్వబోయింది. ముక్కు మూతి నలుపుకొని నవ్వు ఆపుకొని చిరునవ్వు చిందిస్తూ దగ్గరికి వెళ్ళింది. బుచ్చి అద్దంలో చూసుకుంటూ ఏడుపు మొహం పెట్టాడు. వెనక్కు తిరిగి, చూడు ఎంత పొట్టయిందో, దీంతో బయటికి ఎలా వెళ్ళను అన్నాడు. విమల అందంగా ఒక మందహాసం పారేసింది. బాగా దగ్గరికి వెళ్ళి మొగుడిని పరీక్షగా చూసింది. 2 అడుగులు వెనక్కి వేసి సైడు ఫోజు చూసింది. కళ్ళు సంతోషంగా మెరిపిస్తూ దగ్గరకు వస్తూ, అబ్బా ఎంత అందంగా ఉన్నావు, సరిగ్గా కుదిరింది. ఇప్పుడంతా ఇదే ఫ్యాషన్, నిన్ను చూస్తుంటే ఎంత ముద్దస్తున్నావో అంది పరవశించిపోతూ. బుచ్చి అద్దంలో మళ్ళీ మళ్ళీ చూసుకున్నాడు. మోకాళ్లకు జానడెత్తునుంది చొక్క. గొడ్డలన్నీ విప్పుకున్నట్లు సిగ్గేసింది. గట్టిగా కిందకి లాక్కున్నాడు. విమల నిజంగా బాగుందా, నిజం చెప్పాలి అన్నాడు. విమల చొక్కా కాలర్ సవరిస్తూ, నా మాట నమ్మవు కదా, బాగా లేకపోతే మీరు వీధిలోకి పోతూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? నిజం, ఎంతో బాగుంది. అసలు నేను చదువుకునే రోజుల్లో పొడుగ్గా చొక్కాలు తొడుక్కునేవాళ్ళని, చొక్కా చేతులు మడుచుకోకుండా బారల్లా చాచుకు తిరిగేవాళ్ళని చూస్తే కొంగలో ఒంటెలో అయిపోమ్మని చెప్పించారనిపించేది. అలాంటి దాన్ని మీకోసం ఇన్నాళ్ళు మీ లాంగ్ షర్టులు భరించానా? ఇప్పుడు నా సరదాకి ఫ్యాషన్ మార్చాను. నా కోసం ఇలాగే వేసుకోరాదు? పోనీ మీకు అంత ఇష్టం లేకపోతే విప్పేయండి. ఎలాగో చించాను కాబట్టి మిగతా చొక్కా అంతా చెంపి పెట్టులో ఉన్న చొక్కాలకి కొంచెం కొంచెం గుడ్డ వేసి ఇంకా పొడుగు కుట్టేస్తాను. గిరుక్కుని వెనక్కు తిరిగింది విమల. బుచ్చి అద్దంలో చూసుకుంటూ నసుక్కుంటున్నాడు. బాగానే ఉన్నట్టుందిలే, యాసగా ఉన్నట్టు లేదు, కొత్తగా లేనట్టుంది. పర్వాలేదనుకుంటానులే. అన్నం పెట్టే విమల, వచ్చేస్తున్నా అన్నాడు. ఇవాళ కోర్టు లేదుగా? మా సీనియర్ దగ్గరికి వెళ్ళాలి, పనుంది. బుచ్చి వంగి అన్నం తింటూ ఉంటే వెనకాల చొక్కా నడ్డి మీదకి లేచింది. గట్టిగా కిందకి లాక్కున్నాడు. గబగబా తిని లేచాడు. మళ్ళీ గదిలోకి వెళ్ళి ఏవేవో కాగితాలు సర్దుకుని బయటకు వచ్చాడు. పొట్టి చొక్కాతో తిరుగుతున్న బుచ్చిని చూస్తూ ఉంటే విమలకు సంబరంగా కన్నుల పండుగలా అనిపించింది. వెళ్తాను విమల అని బుచ్చి బయలుదేరుతూ ఉంటే చిరునవ్వులు చిందిస్తూ వెనకాలే వెళ్ళింది విమల. చొక్కా గురించి ఇంకా ధైర్యం చెప్దామనుకుంది కానీ అసలు ఆ సంగతే పట్టనట్లు కంగారుగా కాగితాలు పట్టుకుని గుమ్మం దిగి ఇల్లు దాటి వెళ్ళిపోయాడు బుచ్చిబాబు. విమల అలాగే నించుంది చాలాసేపు. ఎందుకో విమలకు దిగులు ముంచుకొచ్చింది. ఆ పొట్టి చొక్కా వేసుకోవటం నిజంగా ఇష్టమైందా అతనికి? లేదు, అకస్మాత్తుగా అలా మారటం ఇష్టం లేదు. లేకపోయినా ఒప్పుకున్నాడు. ఎవరి కోసం? నా కోసం. అతని చొక్కా విషయం నాకెందుకు? చెప్పినట్టు వింటాడని ఇంత దౌర్జన్యం చెయ్యాలా? అతని ఇష్టాయిష్టాలకు అర్థమే లేదా? జాకెట్ చేతులు పొడుగు ఫ్యాషన్ అయితే పొడుగు పెట్టుకున్నాను, పొట్టి ఫ్యాషన్ అయితే పొట్టి పెట్టుకున్నాను. కొందరు అలా మారలేరు. వాళ్ళ ఇష్టాలు ఎప్పుడూ ఒక్కలాగే ఉంటాయి. అతనికి పొడుగు చొక్కాలే ఇష్టం. పోనీ ఏం పోయింది నాకు? బోడి ఫ్యాషన్లు పూటకొకటి వస్తాయి పోతాయి. అవి నచ్చని వాళ్ళని ఎందుకు నిర్బంధించాలి?
పాపం ఏమనుకున్నాడో మనసులో. పొట్టి చొక్కా చూసి ఎవరేమని హాస్యాలాడతారో జవాబు కూడా చెప్పడు. ఛీ, ఎందుకు ఇలా చేశాను నేను? బొత్తిగా ఫూల్లా చేశాను. విమల చాలా చిరాకు పడిపోయింది. అతనికి ఇష్టం లేదని తెలిసి కూడా బలవంతంగా ఎందుకు ఇలా చేశాను అనుకుంది 100 సార్లు. తన మీద తనకే చాలా కోపం వచ్చేసింది. ఎప్పుడూ ఇంతే, ఏదో ఒక పిచ్చి పని, మెత్తని వాడిని కాల్చుకు తింటాం. ఇక బుద్ధి ఎప్పుడు వస్తుంది నాకు? అతనేమో ఒక్క మాట అనడు తనని, అదేం అపురూపమో. విమలకు చిరాకు ఎక్కువైపోయింది. పెట్టెలో నుంచి పొడిగెస్ట్ చొక్కా తీసుకుని సీనియర్ గారింటికి పరిగెడదామనిపించింది. ఇదిగో మీ నిజం చొక్కా తెచ్చేశాను, ఆ పొట్టి పిచ్చి చొక్కా విప్పేయండి, ఇదే వేసుకోండి, నా తప్పు క్షమించండి, హాయిగా మీరు ఈ లాంగ్ షర్టు ధరించి సంతోషంగా ఉండండి, ఇంకెప్పుడు నా మాట వినొద్దు, మీరు సంతోషంగా ఉంటే చాలు నాకు అని ఏడ్చేయాలనిపించింది. ఛీ, అసలు ఇదంతా రాధ చేసింది, దానికి బుద్ధి జ్ఞానం లేదు. ఇదిగో రాధ, అసలు నీకేం తెలుసు? మనిషి అందం ఫ్యాషన్లో ఉందా? ఎప్పుడూ కాదు, హృదయంలో ఉంది. నీకు తెలియకపోతే తెలుసుకో. నా మొగుడు ఎలాంటి వాడు అనుకున్నావు? సాక్షాత్తు దేవుడు. ఏది చూస్తాను. నీ మొగుడికి ఇష్టం లేని పని ఒకటి చేయించు, నీ కోసం, నీ సరదా కోసం ఏదైనా ఒక్కటి చేయించు. ఒక్కసారి మోకాళ్ళు మునిగే పొడుగు చొక్కా వేసుకొని వీధిలోకి వెళ్ళమను. అలా జరిగితే నా జీవితం అంతా నీకు బానిసగా ఉంటాను, తెలిసిందా? నేను ఎందుకింత మారిపోయానని ముగ్గు మీద వేలేసుకున్నావు కదా, మారకేం చేస్తానే? నా కోసం, నా సంతోషం కోసం, నేను ఏది చెప్తే అది చేసే నా ప్రాణేశ్వరుడి కోసం మారకేం చేస్తానే? ఇప్పుడు తెలిసిందా నేను ఎందుకు మారిపోయానో, నువ్వెందుకు మారలేదు? అమ్మా, అన్నం పెట్టవే, ఆకలిస్తోంది అని పాప వచ్చే వరకు తేరుకోలేదు విమల. అన్నగారేడి అంది లేస్తూ. వాడు కనిపించాడు వెనకాల. పదండి, ఒక్క క్షణం కూర్చొనెవరు, ఎక్కడ సుఖపడిపోతానో అని బయలుదేరతారు అంటూ కోపంగా వంటింట్లోకి బయలుదేరింది పిల్లల్ని తీసుకుని. మధ్యాహ్నం పని మనిషి వచ్చి రాగానే విమల మొహం నిండా నవ్వు తెచ్చుకుంటూ, అప్పలమ్మ, రేపొద్దున జ్ఞాపకం చెయ్యి, మీ అబ్బాయికి ఒక చొక్కా ఇస్తాను, మర్చిపోకు సుమా అంది. రేపెందుకమ్మా, ఇప్పుడే పడే ఒట్టుపోతా అంది పని మనిషి. నా మొహంలా ఉంది, ఇప్పుడెక్కడ తేను, అది బయట నుంచి రావాలి. అప్పలమ్మ నమ్మలేదు విమల మాట. ఇచ్చావులే అన్నట్టు పరాపరా గిన్నెలతో ఉండటం మొదలెట్టింది. సాయంత్రం బుచ్చిబాబు వచ్చేసరికి సిద్ధంగా ఉండాలని విమల 3ంటికే మొదలుపెట్టింది వంట. బుచ్చి రాగానే కొబ్బరి ముద్ద పూర్ణంతో కజ్జికాయలు పెట్టాలి. అవి చాలా ఇష్టం బుచ్చికి. సాయంత్రానికి కూరలు చేయాలి. బుచ్చి పొద్దుటి కూరలు తింటాడు కానీ ఈ పూట అన్నీ ఫ్రెష్గా చేయాలి. విమల వంటింటి నిండా గిన్నెలు, బుట్టలు, ప్లేట్లు, డబ్బాలు అన్నీ పరుచుకుని హడావుడి పడిపోతూ తిరిగింది. కూతురు అడ్డం వస్తే కేకలేసి గుప్పెడు కొబ్బరి కూర పెట్టి బయటకు తరిమింది. వంట పని ఎక్కువగా ఉన్నప్పుడు, స్టవ్లో కిరసనాయిలు అయిపోయి కర్రల పొయ్యి మీద వంట చేయాల్సి వచ్చినప్పుడు, వేళాపాళ లేకుండా అతిథులు వచ్చినప్పుడు మొగుడిని వదిలేయాలనిపిస్తుంది విమలకి. మధ్యాహ్నం నిన్ను వదిలేద్దామనుకున్నాను అని చెప్పేస్తుంది బుచ్చికి తర్వాత. బుచ్చి నవ్వి, మధ్యాహ్నం వదిలేస్తే నాకేం పర్వాలేదు, రాత్రి వదలకు అంటాడు. కానీ ఈ పూట పని రద్దీగా ఉన్నా విమలకు బుచ్చి మీద కోపం రాలేదు. పొట్టి చొక్కా వేసుకుని ఏం చిరాకు పడిపోతున్నాడో, కిందకి లాగి అంచులు చింపేశాడేమో అనుకుంది చాలాసార్లు. కాయకూరలకు వస్తూ ఉంటే వేలు తెగింది. వెధవ కత్తిపీట, బోటాబోటా రక్తం కారింది. గబగబా చేతికి అందిన గుడ్డ చింపి వేలికి చుట్టింది. సరిగ్గా బొటన వేలు అరంగుళం పొడుగు కోసుకుంది. ఏం చేస్తాం, ఆడపుట్టక పుట్టాక తప్పదు అని సింపుల్గా నచ్చ చెప్పుకుని మళ్ళీ పనిలో మునిగిపోయింది. టిఫిన్ చేసింది, అన్నము కూరలు వండింది, పిల్లలకు స్నానాలు చేయించింది, తలలు దువ్వింది, తినటానికి అన్నీ పెట్టింది. తను స్నానం చేసింది, తల దువ్వుకుంది, పత్రికలు తిరగేస్తూ కూర్చుంది. ఆలస్యంగా 6 గంటలకు వచ్చాడు బుచ్చి. అయినా కోపం రాలేదు విమలకి. నవ్వుతూ ఎదురు వెళ్ళి చేతిలో ఫైల్స్ అందుకుంది. పొట్టి చొక్కా అంచులు చెరగలేదు, బాగానే ఉన్నాయి. బుచ్చి కజ్జికాయలు తింటూ విమల చేతికేసి చూశాడు. కజ్జికాయ నోటి నిండా కొరికి, గోరింటాకు పెట్టుకున్నావా విమల అన్నాడు. విమల నవ్వి, ఒక్క వేలికేనా గోరింటాకు అంది శాంతంగా. ఇందాక వంకాయలకు వస్తుంటే కొంచెం తెగింది అంది. ఏమైనా మందేసుకున్నావా? ఐడినుందిగా, కొంచెం వేసి గుడ్డ చుట్టాను అంది. బుచ్చి మళ్ళీ మాట్లాడలేదు. 6వ కజ్జికాయ కొరికాడు. విమలకి కొంచెం కష్టం వేసింది. ఎలా ఉంది, బాధగా ఉందా అని అనకూడదు, ఏది చూస్తాను అని చెయ్యి అందుకుని చూడకూడదు, పర్వాలేదులే తగ్గిపోతుంది అని ఓదార్చకూడదు, వేలు తెగితే ఈ పనంతా ఎలా చేశావు అని అనకూడదు. ఒక్క మాటన్నా అన్నాడా?
మతి లేకపోతే సరి, ఓదారిస్తే ఏం ఒరుగుతుంది? ఐడిన్ కన్నా బోడి ఓదార్పు గొప్పదేం కాదు. అదిగో నాకు మళ్ళీ వస్తుంది కోపం. మరి రాదా అతని బండతనం చూస్తే? బుచ్చి శుభ్రంగా తిని సిగరెట్ అంటించుకున్నాడు. పిల్లలేరి అన్నాడు. అలా అన్నాడే కానీ పిల్లలు అప్పటికే తినేసి ఆడుకోవటానికి పోతారని తెలుసు. విమల అలా ఉన్నావేం అడిగాడు. ఏం లేదు, చెయ్యి నొప్పిగా ఉంది. మరి తెగితే నొప్పి కాదు, ఎందుకంత ఆదరాబాదరాగా చేస్తావు పని? ఎలాగైనా నీకు తొందర ఎక్కువ. ఆహా, ఎంత బాగా చెప్పావు. నీలా మన్ను తిన్నట్టు జిడ్డూడుతూ కూర్చుంటాలే అనుకుంది రుసరుసలతో. ఓసి నీ దుంప తెగ, పొద్దుట్నుంచి ఇప్పటిదాకా ప్రాణేశ్వరుడిని తెగ మురిసి చచ్చావు కదే, అతడు ఇంటికి రాగానే ఇంత రుసరుసలా అంది విమల మనసు నిర్మోహమాటంగా. ఏడిసావు, నువ్వు నోర్మొయ్యి. వేలు తెగినా ఎలా ఉందని పలకరించకపోతే కోపం రాక ప్రేమ వస్తుందా? కసిరి కొట్టింది విమల మనసుని నిర్లక్ష్యంగా. విమలకు సంతోషం పోయింది. బుచ్చి రాగానే టిఫిన్ పెట్టి పొట్టి చొక్కా ముచ్చట్లు అడుగుదాం అనుకుంది. ప్రేమగా కబుర్లు చెప్పుకుందాం అనుకుంది. తను అడగకపోతే మాత్రం ఈ మానవుడు చెప్పొద్దు? పొట్టి చొక్కా నచ్చలేదని చెప్పేరాదు. బుచ్చి ఎప్పుడు లేచాడో గదిలోకి పోయి కూర్చుని కోర్టు కాగితాల్లో తలదూర్చేశాడు. విమల గుమ్మం యువతలు నిలబడి కొంచెంసేపు చూసింది. ఈ మనిషికి విశ్రాంతి అక్కర్లేదా? సుఖం దుఃఖం అనకుండా చాకిరి, బండ చాకిరి. కోర్టుకు వెళ్తాడు, కేసులు వాదిస్తాడు, డబ్బు తెస్తాడు, అంతకుమించి ఏమీ తెలియదు. విమల గుండెల్లో అనురాగ పుటలలు ఉవ్వెత్తుగా లేచి ఒళ్ళంతా పాకి కళ్ళల్లోంచి మాయమైంది. బుచ్చిని కాసేపు చూసి వెనక్కు తిరిగింది. పిల్లల్ని పిలిచి అన్నాలు పెట్టింది. చాలాసేపు పత్రికలు తిప్పింది. 10 దాటుతూ ఉంటే బుచ్చిని పిలవాలని వెళ్ళబోతూ ఉంటే అతనే లేచొచ్చాడు. విమల ఇద్దరికీ అన్నాలు వడ్డించింది. బొటను వేలి కట్టు ఊడదీస్తూ పీట మీద కూర్చుంది. అన్నం కలుపుకుంటూ ఉంటే వేలు చురచురలాడింది. అబ్బా అంటూ చెయ్యి నీళ్ల గిన్నెలో ముంచింది. వేలు నెప్పెడుతుందా విమల? ఉత్త నొప్పా? కారం తగిలితే బాగా మండుతోంది. చెయ్యి మళ్ళీ అన్నంలో పెట్టడానికి భయం వేసి ఒళ్ళో పెట్టి కూర్చుంది. బుచ్చి కంది పచ్చడి కలుపుకొని గుండ్రాయంత ముద్ద రాక్షసుళ్ల నోరు తెరిచి మాయం చేశాడు. విమల చూస్తూ ఉంది. బుచ్చి అలా 4 ముద్దలు మింగాడు. 5వ ముద్ద ఎత్తబోతూ అలా కూర్చున్నావేం అన్నాడు అర్ధాంగిని చూస్తూ. చెయ్యి మండుతోంది అంది విమల ఏడుపు మొహం పెట్టి. నామతి మండ, నిన్ను చూడనే లేదు. ఇలారా కలిపి పెడతాను, నీ వేలికి కట్టు కట్టేసుకో, నేనే తినిపిస్తాను అనలేదు బుచ్చి. 5వ ముద్ద మింగుతూ స్పూన్తో తిను విమల అన్నాడు. విమలకి బెజవాడ ఎండల వంటి కోపం వచ్చింది. నయం, తెడ్డుతో తినమన్నావు కాదు, బోడి సలహా నిన్నెవరు అడిగారు అంది. ఎడంచెతో తినేద్దామనుకుంది, అన్నం మానేద్దామనుకుంది. పళ్ళు బిగపట్టి బాధ భరిస్తూ కుడి చేత్తోటే గపగప తినేసింది. బుజ్జి ఇంకా తింటూనే ఉన్నాడు. వంటింట్లో సర్దాల్సినవన్నీ సర్దేసి విస వెళ్ళి మంచం ఎక్కింది విమల. అన్నట్టు విమల, చెప్పటం మర్చిపోయాను, నాకు పొట్టి చొక్కాయే బాగుందన్నారు చాలామంది. మంచి పనే చేశావు. ఆ మిగిలిన చొక్కాలు కూడా కత్తిరించేయి, మరీ ఇంత పొట్టిగా చెయ్యకు అంటూ వచ్చి పక్కలో కూర్చున్నాడు బుచ్చి. విమల కస్సుమంది. నాకు ఇదే పని, నీ చొక్కాలు లాగులు కత్తిరిస్తూ కూర్చుంటాను. రేపటి నుంచి దొరగారికి క్షవరం కూడా చేస్తాను. అలా కలలు కంటూ కూర్చో. అసలు ఆ పొట్టి చొక్కా రేపు అప్పలమ్మకిస్తానని చెప్పేశాను అంది. ఎందుకు అంత గట్టి చొక్కా? గట్టిదో పొట్టిదో రేపు ఇచ్చేస్తున్నాను అంతే. బుచ్చికి ఏమీ బోధపడలా. వేలు తెగితే పరాకు మాటలు వస్తాయా? ఏమో మరి, ఎప్పుడూ వినలేదు. పోనీలే, ఇచ్చేయి, చెప్పేశావుగా, ఇచ్చేయి అంటూ పక్కలో దూరి పడుకున్నాడు. బుచ్చి తొందరగానే నిద్రపోయాడు. విమల మాత్రం ఆలోచనలతో కళ్ళు పత్తికాయల్లా విప్పుకొని చూస్తూనే ఉంది. అసలు ఈ మనిషికి తన కష్ట సుఖాలు ఏం అక్కర్లేదు. ఇవాళ వేలు తెగింది సరే, రేపు పుట్టెడు జబ్బు పడ్డా ఇంతే, నిలువు నా ప్రాణాలు పోతున్నా ఇంతే. అయ్యో, ఉన్నావా తిన్నావా అనడు. ఇక ఎప్పుడు మాత్రం ఉద్ధరిస్తాడు? బొత్తిగా నమ్మకూడదు. విమలకు దిగులు ముంచుకొచ్చింది. పక్కకు ఒత్తిగిలి పట్టి మీద పడుకుంది. మర్నాడు విమల రోజులాగే పని మనిషి రాగానే లేచింది. పనులన్నీ చేసింది. పిల్లల్ని లేపి స్నానాలు చేయించి పెరుగన్నాలు పెట్టింది. బుచ్చిబాబు లేచే సమయానికి మళ్ళీ పడుకుంది. బుచ్చి లేచి విమల ఇంకా పక్కలోనే ఉండటం చూసి మురిసిపోతూ మళ్ళీ పడుకోబోయాడు. విమల నీరసంగా చెప్పింది, నాకు జ్వరం వచ్చింది, తలపోటు చంపేస్తోంది, లేచి ఒక్క పని కూడా చేయలేను. ఎలాగో పిల్లల్ని సముదాయించి బడికి పంపించాను.
ఇక వంట నా వల్ల కాదు. అబ్బా, ఒళ్ళు నొప్పులు, తలపోటు. కాఫీ పెట్టండి కొంచెం అని కణతలు నొక్కుకోవటం మొదలుపెట్టింది. బుచ్చి ఆవలిస్తూ సగం మాటలు వినలేదు. తీరిగ్గా లేచి కూర్చున్నాడు. నీకు కాఫీ కావాలి కదా, అప్పలమ్మని హోటల్కి పంపించకపోయావా అన్నాడు ప్రేమగా. నా మొహంలో ఉంది. ఇంట్లో ఆ మాత్రం దిక్కు లేదు. సంవత్సరాల తరబడి నేను వండి వార్చటం లేదు. భార్యకు పుట్టెడు జ్వరం వస్తే కాఫీ పెట్టి ఇవ్వలేరు. వంటింట్లో అన్నీ ఉన్నాయి. పొయ్యి అంటించే ఉంది. నీళ్లల్లో కాఫీ పొడి వేసి పాలు కలపండి. అయ్యో తలనొప్పి అమ్మా అంటూ నీరసంగా మూలుగుతూ పడుకుంది. కాఫీ పెట్టాలా? అలా చెప్పు, ఇవాళ కోర్టు మానేస్తాను. నువ్వు పడుకో విమల, అన్నం నేనే వండుతాను తర్వాత అని గబగబా లేచాడు. మొహం కడుక్కొచ్చి కళ్ళజోడు పెట్టుకుని వంటింట్లోకి వెళ్ళాడు. కాఫీ గిన్నె తేలిగ్గానే దొరికింది. దానికి ఇంత పొడుగు కాడ ఉంటుందని బుచ్చికి తెలుసు. కాడ పట్టుకుని అటు ఇటు తిప్పాడు. విమల, పాలల్లో గుండ వేయమన్నావు కదూ అని గావుకేక పెట్టాడు. జవాబు రాలేదు. గిన్నె పొయ్యి మీద పెట్టి సగం పాలు పోశాడు. 4 చెంచాల కాఫీ పొడి వేశాడు. 10 చెంచాల పంచదార వేశాడు. చూస్తూ నిలబడ్డాడు. బుస్సున పొంగింది. సగం కాఫీ పొయ్యి పాలైంది. పాల వాసనకు బంతిలా లేచి పరిగెత్తుకు రాబోయింది విమల. టక్కున ఆగి వెనక్కు తిరిగి పక్కెక్కి కూర్చుంది. అమృతాంజనం సీసా తెరిచి దుప్పటికి అక్కడక్కడా పులిమింది. బుచ్చి చిరునవ్వుతో కాఫీ గిన్నె తెచ్చి రేడియో మీద పెట్టాడు. కెవ్వు నరిచింది విమల. మంచం దూకి కాఫీ గిన్నె తీసి కింద పడేసింది. మసి అంటుకున్న రేడియో కవర్ ఊడలాగి ఉండ చుట్టి మొగుడు మీదకి విసిరి కొడుతూ, బుద్ధి లేదు, నీ మొహల్లా అయింది చూడు అని అరిచింది. అరే చూడలేదు విమల అన్నాడు బుచ్చి నాలుగు చాపి కొరుక్కుంటూ. విమల శాంతించి వెనక్కు తిరిగింది. గ్లాస్ ఏది అంది. బుచ్చి పరిగెత్తి గ్లాస్ తెచ్చాడు. స్టీల్ గ్లాస్ నాకొద్దు, గాజు గ్లాస్ తీసుకురా అంది. మళ్ళీ పరిగెత్తాడు. అమ్మో, గాజు గ్లాసు తీస్తూ 1 డజను గ్లాసులైనా బద్దలు కొడతాడు. తద్దినం. వద్దొద్దు, రండి వచ్చేయండి, పర్వాలేదు, ఈ గ్లాస్తోనే తాగుతాను అని కేకలేసింది గదిలో నుంచి. బుచ్చి వెనక్కొచ్చాడు. కాఫీ గ్లాసులో పోసివ్వండి అంది విమల మంచం మధ్య కూర్చుంటూ. బుచ్చి కాఫీ గ్లాస్ అందించాడు. ఆహా, ఏం అదృష్టం! రోజు నిజం జ్వరం వస్తే ఎంత బాగుండును. బొత్తిగా మంచి ఆరోగ్యం, చచ్చిన ఆరోగ్యం అనుకుంటూ సుతారంగా గ్లాసు నోటి దగ్గర పెట్టుకుంది. అర్ధనిమీలిత నేత్రాలతో బుచ్చిని చూస్తూ 2 చుక్కలు తాగింది. మూర్ఛెల్లబోయి నెమ్మదిగా తేరుకుంది. పంచదార వేశావా అడిగింది. వేశాను, 10 చెంచాలు అన్నాడు. ఉత్త 10ఏనా? వెధవ 10. ఒక్క గ్లాసుకి 110 చెంచాలు వేయాలి, తెలీదా అంది. హర్రే, తెలీదు విమల. చాలే తెలివితేటలు. పుట్టెడు జ్వరంతో ఉండి ఒక గుక్కెడు కాఫీ ఇమ్మని అడిగితే పానకం కాచిన మొహాన పోసావు. ఏంటి విమల, బాగాలేదా? అయ్యో, అమృతంలా ఉంది, నువ్వే తాగు. గ్లాసు బుచ్చికి అందించింది. మరి నీకు? నీ మొహం చూస్తూ కూర్చుంటాను. నువ్వే తాగు విమల, పాపం నీకు జ్వరం కదా. వద్దు, ఆ పానకం మీద నువ్వే తాగు, నీకు శిక్ష అది. బుచ్చి గటగట తాగి గ్లాసు కిటికీలో పెట్టబోయాడు. అదిగో అక్కడెందుకు, తీసుకువెళ్ళి కడిగి బల్ల మీద పెట్టు. తర్వాత ఏం చేయాలో తెలుసా? పొయ్యి మీద ఎసరు పడేయాలి అంది. ఎసరంటే కాగుతో నీళ్ళేనా విమల? విమల ఎర్రగా చూసింది. ఎసరంటే అన్నం ఉడికే నీళ్లు, తెలుస్తోందా? అసలు అన్నం అంటే ఏమిటో తెలుసా? గుండ్రాయంతంత ముద్దలు చేసుకొని గుట్టుక్కుని మింగుతావే, అది. 2 డబ్బాల బియ్యం కడిగి ఎసట్లో పోయండి, అదే అన్నం. తర్వాత స్నానం చేసి లుంగి ఆరేసుకోండి. పని మనిషి వెళ్ళిపోయింది, నేను లేవలేను. వెళ్ళొచ్చు. ఇక్కడ పందిరి స్తంభంలాగా నుంచుని నా మొహం చూస్తే కడుపు నిండదు. అబ్బా, తల బద్దలవుతోంది అంటూ మళ్ళీ పక్క మీదకు ఒరిగింది. బుచ్చిబాబు గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాడు. విమల మనసంతా వంటింటి అలమరలో దూరి పంచదార డబ్బా చుట్టూ తిరగటం మొదలుపెట్టింది. 10 చెంచాలు, 1 కాదు 2 కాదు 10. సగం పాలు నేలపాలు, రాత్రికి పెరుగు 0. ఈ బుద్ధావతారం వంటింట్లో ఏం చేస్తున్నాడు? ఏదో చేస్తాడులే. చిక్కటి కాఫీ తాగి కూర్చున్నాడు, మరేం పర్వాలా. 1 పూట అన్నం వండితే కందిపోడు, చిక్కిపోడు. 1 పూట ఏంటి? ఈ జ్వరం 3 రోజులైనా ఉండాలి. ఏం, ఎవడి కోసం వండుతాడు? విమల లేచి అద్దం ముందు కూర్చుని తల దూకుంది. కాటుక బొట్టు తీర్చి పెట్టుకుంది. హాయిగా పత్రిక ఏదైనా చదువుకుంటూ పడుకుందామనుకుంది. ఒక్కసారి ఇంటాయన ఏం చేస్తున్నాడో చూద్దామని బుద్ధి పుట్టి పిల్లిలా నడుస్తూ వరండాలోకి వెళ్ళింది.
బుచ్చి బాత్రూంలో బట్టలు ఉతుకుతున్నాడు. లుంగీకి సబ్బు పులుముతున్నాడు. అది మైసూర్ శాండిల్ సోప్. కెవ్వున అరవపోయింది విమల. గుండె ఆగిపోయింది. సబ్బు నురగలో లుంగి కనపడటం లేదు. అది అలా వదిలేసి బనీను డ్రాయరు బకెట్లో నుంచి తీశాడు. వాటి నిండా మైసూర్ శాండిల్ పట్టించడం మొదలుపెట్టాడు. విమల కళ్ళు మూసుకుని వెనక్కి తిరిగింది. తూలుతూ తూలుతూ గదిలోకి వచ్చేసింది. మైసూర్ శాండిల్ తల చుట్టూ గిరగరా తిరుగుతోంది. దెబ్బ రొట్టెంత సబ్బు తరిగి తరిగి అప్పడంలా అయిపోయింది. విమల సబ్బిస్తావా? కేక పెట్టాడు బుచ్చి. విమల మండిపడుతూ వరండాలోకి వెళ్ళింది. సబ్బుందిగా అక్కడ అంది. అయిపోయింది, బట్టలు ఉతికేసా, తెల్లగా ఉతికేసా చెప్పాడు. మైసూర్ శాండిల్తోనా? నీకేం బుద్ధి లేదు? అది ఒళ్ళు తోముకునేదని తెలీదు? దెయ్యమంత సబ్బు పాడు చేస్తావా? ఏవి ఆ గుడ్డలు దగదగలాడుతున్నాయా, తడతళ్ళాడుతున్నాయా? సబ్బు లేదు, గిబ్బు లేదు, సన్లైట్తో తోముకో, నీ ఒంటికి ఏదైనా ఒకటే. గిరుక్కును తిరిగి గదిలోకి వెళ్ళిపోయింది విమల. బుచ్చి నిక్షేపంలా సన్లైట్తో తోముకుని నీళ్లు పోసుకున్నాడు. గబగబా వంటింట్లోకి పరిగెత్తాడు. వంటింట్లో నుంచి గుప్పు గుప్పున మాడు వాసన వస్తుంది. విమల గదిలో ఉండలేక బయటకు దూసుకొచ్చేసింది వంటింటి పొగను చూద్దామని. బుచ్చిబాబు గెరిటి కోసం కంగారు పడుతున్నాడు. పొయ్యి మీద చారు గిన్నెలో అన్నం పిటపిటలాడుతోంది. బుచ్చిబాబు గెరిటె సంపాదించి అన్నంలో గుచ్చాడు. అన్నం తీయబోయాడు. గిన్నె కూడా పైకి లేచింది. కొంతవరకు లేచి అక్కడి నుంచి దభీమని అతని కాళ్ళ మీద పడింది. కెవ్వు నరిచింది విమల. ముందుకు పరిగెత్తింది. అబ్బా అంటూ కాలు లాక్కున్నాడు బుచ్చి. గోరు చితికి నేల మీద రక్తం. అమ్మో, దెబ్బ తగిలింది, రక్తం కారిపోతోంది. పిచ్చిదానిలా కంగారుగా గదిలోకి పరిగెత్తింది. అయోడిన్ సీసా దూది తెచ్చి గబగబా కట్టుకట్టింది. బుచ్చిబాబు అయోడిన్ మంటకు కాలు విదిలించాడు. పర్వాలేదు, నువ్వు వెళ్ళి పడుకో విమల అంటూ కుంటిగా 2 అడుగులు వేసి దూరంగా దొర్లి కూర్చున్న అన్నం గిన్నె తెచ్చి బల్ల మీద పెట్టాడు. విమల బుచ్చిబాబు చేయి పట్టుకుంది గట్టిగా. అతని మొహంలోకి చూసింది. బుటబుట కన్నీళ్లు జారాయి. బావురు మంది ఒక్కసారిగా. కంగారు పడిపోయాడు బుచ్చిబాబు. చా విమల, ఇదేంటి, జ్వరం వస్తే ఏడుస్తారా? పద పడుకో, డాక్టర్ని తీసుకొస్తాను అంటూ భుజం మీద చెయ్యి వేసి నడిపించబోయాడు. విమల బుచ్చిబాబును కావలించుకొని ఏడ్చేసింది. నన్ను క్షమించు బుచ్చిబాబు, నాకేం జ్వరం లేదు. నిన్న నీ మీద కోపం వచ్చి పొద్దుటి నుంచి ఏడిపించుకు తిన్నాను, నిన్ను మూర్ఖంగా చేశాను అని చెప్తూ మళ్ళీ ఏడ్చింది. బుచ్చి తెల్లబోయాడు. నా మీద కోపం వచ్చిందా, ఎందుకు అన్నాడు. విమల చెప్పొద్దనుకుంటూనే చెప్పేసింది. నిన్న నా వేలు తెగి మంట పెడుతూ ఉంటే నువ్వు అన్నం తినిపిస్తానని అనలేదని. బుచ్చి ఆశ్చర్యపోయి దిగులు పడ్డాడు. నిజమే, నీకు కోపం రాదు మరి? అసలు నాకు తోచనే లేదు విమల. ఏది, ఇంకా బాధగా ఉందా? ఈ పూట నుంచి నేనే తినిపిస్తాను అంటూ విమల చెయ్యి అందుకుని వేలు పరీక్ష చేశాడు. ఇప్పుడు నొప్పి బాగా తగ్గిపోయింది, నేనే తినగలను అంది. పోనీ ఈసారి తెగినప్పుడు తప్పకుండా తినిపిస్తాను విమల, ఒట్టు అని వాగ్దానం చేశాడు బుచ్చి. కోపంగా చూసింది విమల. ఈసారి తెగినప్పుడా? అంటే మళ్ళీ తెగాల నా వేలు అని రుసరుసలాడింది. 3వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.